గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్. 9 కేజీల గంజాయి, ఒక కారు స్వాధీనం. వివరాలు వెల్లడిస్తున్న సూర్యాపేట ఉదయం 9 గంటలకు పట్టణ సిఐ రాజశేఖర్, తనతో పాటు సిసిఎస్ సిబ్బంది సిసిఎస్ సిఐ గౌరీనాయుడు గారు, అదేవిధంగా ఎస్ఐలు యాకూబ్, శ్రీనివాస్, ఐదుపాటి సిబ్బంది అయినటువంటి కరుణాకర్, కృష్ణ, వీళ్ళందరూ కలిసి ఖమ్మం ఎక్స్ రోడ్లో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక కారు అనుమానాస్పదంగా రావటం, ఆ కారు నంబరు TS05UA 0727 పోలీసు వారిని చూసి పారిపోతుంటే అతన్ని పాత నేరస్తుడిగా గుర్తించి అతని యొక్క కారుని చెక్ చేయగా 9 కిలోల గాంజాయి పట్టుబడింది. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారి చేత పంచనామా జరిపించి అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. ఇతను గతంలో కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళినాడు. తక్కువ కాలంలో డబ్బు సంపాదించాలని ఈ యొక్క గంజాయి సీలేరు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో బస్సుకు వెళ్లి తెచ్చి ఇక్కడ నకరేకల్, మిర్యాలగూడ, సూర్యాపేట పట్టణంలో ఎక్కువ ధరకు గంజాయి అమ్ముతూ మరి పట్టణ విద్యార్థులకు వాళ్ళకి అలవాటు చేస్తున్నారు కాబట్టి అతని మీద తగిన చర్య తీసుకున్నాం. అదేవిధంగా పీడియాట్రిక్ పెట్టే ప్రయత్నం కూడా చేస్తాం. ఉపేందర్, తండ్రి విఠల్, ఎన్టీఆర్ కాలనీ సూర్యాపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించాము. ఇతన్ని కూడా మన పోలీస్ స్టేషన్లో నేర చరిత్ర ఉంది. గతంలో కూడా గాంజా కేసులో అరెస్ట్ అయి రిమాండ్ కాబడ్డాడు. మరలా అలవాటు పడిన నేరస్తుడు కాబట్టి విశాఖపట్నం, సిలేరు తదితర ప్రాంతాలకు బస్సులో వెళ్లి అక్కడ తక్కువ ధరకు గాంజా తెచ్చి ఇక్కడ